I was just amazed at how dumb Indians are about the other state. I could speak in Telugu, it becomes a Telugu. Speak in English, it becomes an English. That's exactly what happens. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కోపం ఆనందాన్ని దూరం చేస్తే భయం గెలుపుని దూరం చేస్తుంది. కోపాన్ని భయాన్ని దూరం చేసి ఆనందంగా జీవితాన్ని గడిపేద్దాం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం రానా దగ్గుబాటి విషయమే. ఈ సంవత్సరం టాలీవుడ్ హీరోల ఇళ్లలో ఒకటి తర్వాత ఒకటి శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొందరు హీరోలు పెళ్లిపీటలెక్కి ఒక ఇంటి వారవగా మరికొంతమంది హీరోలు తండ్రుల్లా ప్రమోషన్ ని పొందుతున్నారు. ఇక అలా ఈ ఏడాది కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్ తండ్రుల్లా మారగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే కోవలో మరో హీరో కూడా తండ్రి కాబోతున్నట్లు తెలుస్తుంది. అతనే రానా దగ్గుబాటి. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా కరోనా సమయంలో అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య మిహికా బజాజ్ ని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత చాలా మంది హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్లా మారిన రానా మిహికా మాత్రం 5 ఏళ్ల నుండి సైలెంట్ గా ఉంటూ వచ్చారు. ఇక అలా గతేడాది రానా తమ్ముడు అభిరామ్ ఆడపిల్లకి జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు రానా మిహికాకి బిడ్డ కోసం ప్రెజర్ ఇస్తూ మీ తాత రామానాయుడు నీ కడుపులో పుడతాడని చెప్పగా ఎట్టకేలకి మిహికా ప్రెగ్నెంట్ అయి త్వరలో బిడ్డని కనబోతుందనే విషయం బయటపడడంతో దగ్గుబాటి ఇంట సంబరాలు అంబరాలంటాయి. అసలు మిహికా ప్రెగ్నెన్సీలో ఎంతవరకు నిజముంది? రానా చేస్తున్న 50 వ్యాపారాలేంటి? తన నెట్వర్త్ ఎంత? రానా తన చెల్లెల స్నేహితురాలని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? మిహికా బజాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. మిహికా బజాజ్ అలియాస్ మిహికా. ఈమె 1991 డిసెంబర్ 19న తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి సురేష్ బజాజ్, తల్లి బంటి బజాజ్. ఈమెకి సమర్థ్ అనే అన్నయ్య కూడా ఉన్నారు. ఇక అలా మిహికా తండ్రి బిజినెస్ మ్యాన్ గా ఉంటూ జ్యువెలరీ కంపెనీని రన్ చేస్తూ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేస్తూ బిజీగా ఉండగా మిహికా తల్లి బంటి బజాజ్ ఇండియాలోనే నెంబర్ 1 జ్యువెలరీ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇంటీరియర్ డిజైనర్ గా కూడా పలు కంపెనీలని రన్ చేస్తూ ఇండియాలో టాప్ 5 వెడ్డింగ్ ప్లానర్ కంపెనీస్ లో వీరిది కూడా ఒక కంపెనీ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే క్రసాలా అనే బ్రాండ్ పేరుతో డిజైనర్ జ్యువెలరీని అమ్మగా వీరి షోరూమ్స్ USA, UK, దుబాయ్, హైదరాబాద్, ఢిల్లీ, బాంబేలో ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక అలా మిహికా తన స్కూలింగ్ ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదవగా చదువుల్లో చురుగ్గా ఉన్న మిహికాకి చిన్నప్పటి నుండి ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనింగ్ పై మక్కువ ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయగా ముంబైలోని రచన్ సంసద్ విశ్వవిద్యాలయంలో డిజైనింగ్ కోర్స్ డిప్లొమాని కంప్లీట్ చేసి ఆ తర్వాత లండన్ లోని క్రీస్ట్ చర్చ్ యూనివర్సిటీలో ఇంటీరియర్ డిజైనింగ్ లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది. ఇక అలా ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో మిహికా ఇండియాకి వచ్చి తన తల్లి బంటి బజాజ్ తో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ తో పాటు ఇంటీరియర్ డిజైనర్ గా కూడా చేస్తూ 2017లో డ్రాప్ డిజైన్ స్టూడియో అనే పేరుతో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ని స్థాపించి మిహికా దాని బాధ్యతల్ని తీసుకొనింది. ఇక అలా ఈమె సెలబ్రిటీల వివాహ వేడుకలని మరియు ఈవెంట్స్ బాధ్యతల్ని నిర్వహిస్తూ వారికి కావలసిన జ్యువెలరీని, కాస్ట్యూమ్స్ ని కూడా అందిస్తుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్ గా మిహికా పనిచేయగా తన తల్లి జ్యువెలరీ, కాస్ట్యూమ్స్ బాధ్యతల్ని తీసుకొనింది. అందువల్లే మిహికాకి సెలబ్రిటీలతో ఎక్కువగా పరిచయాలున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా సోనం కపూర్ వివాహాన్ని కూడా మిహికా దగ్గరుండి చూసుకోగా అప్పటి నుండే వీరు మంచి స్నేహితులుగా మారారు. ఇక అలా మిహికా అన్న సమర్థ్ క్రసాలా బ్రాండ్ బాధ్యతల్ని చూసుకుంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ బ్రాండ్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి
తన వంతు కృషిని చేస్తుండడం గమనార్హం. అంతేకాకుండా తను ఇండియాలోనే బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అయిన కునాల్ రాహుల్ గారి చెల్లెలైన సాషానిని పెళ్లి చేసుకోగా ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ లో వీరు అతనితో టైఅప్ అవ్వడం గమనార్హం. ఇదిలా ఉంటే హీరో వెంకటేష్ గారి అమ్మాయి అయిన అశ్రిత మిహికా క్లాస్మేట్స్ అవ్వడంతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడంతో వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. అంతేకాకుండా మిహికా ఇల్లు రానా ఉంటున్న కాలనీలో ఉండడంతో మిహికా అశ్రితాని కలవడానికి ఆమె ఇంటికి తరచూ వెళ్ళగా అప్పుడే రానాని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా వీరిద్దరికి 10 సంవత్సరాలకి పైగా పరిచయం ఉన్న కేవలం స్నేహితులుగా ఉండేవారే తప్ప ఇద్దరి మనసులో మరో దృష్టి లేదనే చెప్పొచ్చు. కానీ ఉన్నట్టుండి ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో ఆ టైంలో వీరిద్దరి స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి రానా మిహికా ప్రేమలో పడ్డారు. ఇక అదే టైంలో రానా ఇంట్లో తన పెళ్లి కోసం టార్చర్ పెట్టడంతో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రానా అప్పటికే తమ ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ మరియు అన్ని విధాలుగా తమకి పర్ఫెక్ట్ అనిపించిన మిహికాకి పెళ్లి ప్రపోజల్ పెట్టగా అప్పటికే రానా పేరు చాలా మంది హీరోయిన్స్ మోడల్స్ తో వినిపించిన మిహికా వాటన్నింటినీ పట్టించుకోకుండా అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. ఇక అలా మిహికా ఎప్పుడైతే తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసిందో రానా ఈ విషయం తన ఇంట్లో చెప్పాలని లేదంటే మరో అమ్మాయితో పెళ్లిని ఫిక్స్ చేస్తారని కంగారు పడిన తండ్రంటే భయమున్న రానా తన ప్రేమ గురించి మొదటగా తన తల్లి లక్ష్మి గారితో ఈ విషయం చెప్పగా అందుకు ఆమె రానా జోక్ చేస్తున్నాడేమో అని అతని మాటల్ని నమ్మలేదు. దీంతో ఈ విషయాన్ని రానా కాస్త ధైర్యం తెచ్చుకొని తన తండ్రి సురేష్ బాబుకి బాబాయ్ వెంకటేష్ కి చెప్పగా వారు ఒక్కసారిగా షాక్ కి గురై తను ఎప్పటిలాగే జోక్ చేస్తున్నాడనుకున్నా అందుకు రానా తను సీరియస్ గా మిహికాని ప్రేమిస్తున్నాడని మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాననగా ఈ మాటతో దగ్గుబాటి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో రానా మనసు మారేలోపు తనకి పెళ్లి చేయాలని సురేష్ బాబు మిహికా తల్లిదండ్రుల్ని కలిసి మాట్లాడి నిశ్చితార్థం డేట్ ని ఫిక్స్ చేశారు. అలా 2020 మే 24న రానా మిహికా ఎంగేజ్మెంట్ ని ఒక స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిపిన ఈ విషయాన్ని మీడియాలో బయటికి రాకుండా రహస్యంగా దాచుంచారు. అలా ఎంగేజ్మెంట్ అయిన 3 నెలల్లో అంటే 2020 ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో కరోనా టైంలో రానా మిహికా పెళ్లిని జరపగా వీరిద్దరూ ఒకటయ్యారు. అలా పెళ్లి తర్వాత మిహికా తన అత్తవారింట్లో అందరితో కలిసిమెలిసి ఉంటూ తన ఇంటీరియర్ డిజైనింగ్ స్కిల్స్ తో ఇల్లు, స్టూడియో, ఆఫీస్ మొత్తం మార్చేసి దగ్గుబాటి ఫ్యామిలీని ఇంప్రెస్ చేసిందని రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం జరిగింది. అంతేకాకుండా మిహికాకి హార్స్ రైడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ప్రతి వీకెండ్ తన భర్తతో కలిసి తమ ఫామ్ హౌస్ కి వెళ్లి హార్స్ రైడ్ చేస్తూ వీరిద్దరూ టైం స్పెండ్ చేస్తుంటారు. ఇక అలా తన భర్త స్టార్ట్ చేసిన బిజినెస్లతో పాటు తల్లి బిజినెస్లలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన మిహికా ఇప్పుడు సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉంటూ 300 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం విశేషం. ఇదిలా ఉంటే రానా బాహుబలి సినిమా వరకు స్ట్రగ్లర్ యాక్టర్ గా ఉన్నప్పటికీ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును పొందడంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నేనే రాజు, నేనే మంత్రి, అరణ్య, విరాట పర్వం, భీమ్లా నాయక్ సినిమాలతో ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు స్పిరిట్ మీడియా అనే ప్రొడక్షన్ ని మరియు విఎఫ్ఎక్స్ స్టూడియోని స్టార్ట్ చేసి మొదటిగా బొమ్మలాట యానిమేషన్ మూవీని చేయగా ఆ మూవీకి గాను నేషనల్ అవార్డు అందుకోవడంతో విరాట పర్వం తమిళ్ వర్షన్ మూవీని ప్రొడ్యూస్ చేస్తూ కేర్ ఆఫ్ కంచరపాలెంతో డిస్ట్రిబ్యూటర్ గా మారి కృష్ణ అండ్ హీజ్ లీలా, 777 చార్లీ, గాజీ, పరేషాన్, కీడాకోలా అనే మూవీస్ కి సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అలా ఇతని విఎఫ్ఎక్స్ కంపెనీలో 70కి పైగా సినిమాలు గ్రాఫిక్స్ చేయడం గమనార్హం. ఇక అలా అన్ని బాగా సాగుతుండగా 2017లో స్మాల్ స్క్రీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన రానా తనే ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా నెంబర్ 1 యారీ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి అందులో రాజమౌళి, నాని, కాజల్, నాగ చైతన్య, తమన్నా, నవదీప్ అని చాలా మంది సెలబ్రిటీస్ ని షోకి పిలిచి సక్సెస్ఫుల్ గా రన్ చేశాడు. ఇక ఇదే సమయంలో బాహుబలి రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తన వాయిస్ మరియు యాక్టింగ్ కి చాలా మంది ఫిదా అవ్వడంతో మార్వెల్ స్టూడియో వారు వరల్డ్ ఫేమస్ సిరీస్ అయిన అవెంజర్ ఇన్ఫినిటీ వార్ లో థానోస్ కి రానాతో డబ్బింగ్ చేపించడంతో రానాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2018లో యాడ్స్ లో, ఈవెంట్స్ లో ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయిన క్వాన్ ఎంటర్టైన్మెంట్ తో టైఅప్ అయిన రానా పార్ట్నర్షిప్ లో టీవీ సీరియల్స్, కమర్షియల్ బ్రాండ్ అసోసియేషన్ ఎండోర్స్మెంట్, డిజిటల్ అండ్ ఫిలిం పార్ట్నర్షిప్స్ ని చేస్తూ ముంబై, చెన్నై, హైదరాబాద్ లో తమ ఆఫీసులని ఓపెన్ చేయగా ఆ బిజినెస్ లు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నప్పుడే అంతిల్ స్టూడియోస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీతో టైఅప్ అవ్వడం, ఆ తర్వాత ఇండియా సూపర్ లీగ్ లో హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ ని, తెలుగు టైటాన్ అనే కబడ్డీ టీం ని కూడా కొనుక్కొని సక్సెస్ఫుల్ గా 2 టీంలని మెయింటైన్ చేయడం గమనార్హం. ఇక అలా వీటితో పాటు రానా హైదరాబాద్, ముంబై, చెన్నైలో ఫుడ్ రెస్టారెంట్స్, బార్స్, కాఫీ షాప్లని ఓపెన్ చేయగా తాజాగా తన భార్య మిహికాతో కలిసి హైదరాబాద్ లో మరో ఫుడ్ కోర్ట్ మరియు సూపర్ మార్కెట్ ని ఓపెన్ చేశాడు. ఇక వాటిని డైరెక్టర్ రాజమౌళి మరియు అతని భార్య రమా గారు ఓపెన్ చేయగా అందులో మిడిల్ క్లాస్ వారికి కాకుండా వివిఐపి సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్, బిజినెస్ మ్యాన్స్ కి కావాల్సిన కాంటినెంటల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని తెప్పించి అందులో పెట్టగా 6 కిలోల మష్రూమ్ కి 5 లక్షల రూపాయలు ఉండటం, 1 కేజీ టమాటాకి 1000 రూపాయలు ఉండటం, 100 ml జ్యూస్ బాటిల్స్ కి 750 రూపాయలు అవ్వడంతో బిజినెస్ మ్యాన్, స్పోర్ట్స్ పర్సన్, సెలబ్రిటీల కోసమే ఆ స్టోర్ ని ఓపెన్ చేశారని చెప్పొచ్చు. ఇక
ఇక అలా రానా 50కి పైగా వేరియస్ బిజినెస్లని చేస్తూ తన సొంతంగా 500 కోట్లని సంపాదించి ప్రతి సంవత్సరం ఆ బిజినెస్ల ద్వారా 10 నుండి 20 కోట్లు సంపాదిస్తున్నాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రానా మిహికాకి పెళ్ళై 5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు వీరు పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడంతో వీరిద్దరికి అండర్స్టాండింగ్ లేక విడాకులు తీసుకుంటున్నారని, అందుకే వీరిద్దరూ ఫ్యామిలీని ప్లాన్ చేయట్లేదనే వార్తలు బయటికి రావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ కాస్త టెన్షన్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే రామానాయుడు గారు సృష్టించిన ఈ సినిమా లెగసీని అతని కుమారులు సురేష్ బాబు, వెంకటేష్ రెండో తరంగా నిలబెట్టగా ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందుకునేది రానానే కాబట్టి ఒకవేళ వీరికి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ రానాకి మనసు మారి మిహికాకి విడాకులు ఇచ్చేస్తాడేమో అనుకున్నారు. కానీ రామ్ చరణ్, ఉపాసన తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసిన 4 రోజుల్లోనే రానా, మిహికా కూడా తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో దగ్గుబాటి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా 3వ తరం నుండి వచ్చే మొదటి వారసుడి కోసం ఫ్యామిలీ అంతా ఆసక్తిగా ఎదురు చూడగా రానా తండ్రి సురేష్ బాబు మాత్రం తాత కాబోతున్న సందర్భంగా ఇండస్ట్రీ వారందరికీ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఫోక్స్, నువ్వు వెళ్లే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఇది ఫోక్స్ మిహికా ప్రెగ్నెన్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.